వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నుంచి అఫీషియల్ గా చేస్తున్నటువంటి ప్రచారం, నేను హిందూ ధర్మ పరిరక్షకుణ్ణి అని చేసుకుంటున్న ప్రచారం నిజంగా అది నవ్వు తెప్పించే అంశం నాకు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సీఎం గా పనిచేసిన వ్యక్తి, అతని బాధ్యత ఇప్పుడు అన్ని ధర్మాలని ఇప్పుడు హిందూ ధర్మాన్ని పరిరక్షించడం అన్నది ఆయన బాధ్యత. దానికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేమి లేదు. ఇప్పుడు నేను ఆదోని ఎమ్మెల్యేగా ఉన్నానండి, నా దగ్గర అత్యధికంగా ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్లు కూడా పెద్ద స్థాయిలో ఉంటారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రోజు చెప్పుకోనక్కర్లేను ముస్లిం పరిరక్షకుడిని, క్రిస్టియన్ పరిరక్షకుడిని చెప్పుకోవాల్సిన పనేమీ లేదు. నా ధర్మం అది. ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం నా హిందూ ధర్మాన్ని నేను ఎంతగా ప్రేమిస్తానో, ఎంతగా గుండెల్లో పెట్టుకుంటానో, అదే సందర్భంలో మిగతా ముస్లింస్ ని గాని క్రిస్టియన్లకు గాని ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత, వాళ్లకు సమస్యలు లేకుండా వాళ్ళు మతాన్ని ఆచరించుకునే విధంగా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితుల్ని నేను చూసుకోవాల్సిన బాధ్యత ఉంటది. నేను రోజు చెప్పుకోనక్కర్లా క్రిస్టియన్లు నేను పరిరక్షిస్తాను, ముస్లింస్ పరిరక్షిస్తానని చెప్పుకోనక్కర్లా. మన వ్యవహార శైలే చెప్తుంది అది మనము ఏం చేస్తున్నామన్న విషయాన్ని. స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతస్థుడు, ఏమి ఇబ్బంది లేదు, రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది లేకుండే క్రిస్టియన్ మతస్థుడుగా అందరూ తెలిసే ఆయనకు ఓటేసి సీఎం గా చేశారు. ఒకసారి అవకాశం ఇవ్వమంటే ఇచ్చినారు, అందరికీ తెలిసే చేశారు. చేసిన తర్వాత అతను చేసినటువంటి కుల రాజకీయాలు, మత రాజకీయాల పట్లనే ప్రజలకు అభ్యంతరం వచ్చింది. నువ్వు క్రిస్టియన్ అయినప్పటికీ కూడా నీ మతాన్ని నువ్వు బ్రహ్మాండంగా ఆచరించుకో, ఇబ్బంది ఏం లేదు. హిందువులను అణిచేసే ప్రయత్నం కానీ హిందూ ధర్మాన్ని ద్రోహం చేసే ప్రయత్నం చెయ్యొద్దు అని ప్రజలంతా కోరుకున్నారు. కానీ అలా చేయకుండా అతను తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఏదో క్రిస్టియన్లో ఇంకోరినో వాళ్ళని సంతోష పెట్టడానికి చేసినటువంటి అతని చర్యలు జుగుప్సాకరంగా తయారైన సందర్భంలో అందువల్లే అతన్ని శిక్షించినారు కూడా. మెజారిటీ హిందువులు మాత్రమే కాదు, ఏంటి వింత పోకడా అని ముస్లింస్ కూడాను క్రిస్టియన్లు కూడా అసహించుకుంటేనే ఆయనకు 11 సీట్లు వచ్చినాయి. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది. ఈ రోజు మళ్ళీ కూడా కొత్త డ్రామా మొదలు పెడతా ఉన్నాడు, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తా ఉన్నాడు. ఆయన హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి చేసిన చర్యలు ఏమిటి అంటే ఆయన పథకాలు ఇచ్చానని చెప్పుకొని రాసుకుంటా ఉన్నాడు. అంతెందుకు సార్, మనం స్పష్టంగా చూసాం ఆ సమయం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్న 5 సంవత్సరాలలో హిందూ ధర్మానికి కానీ, హిందువులకు కానీ, హిందూ దేవాలయాలకు కానీ, హిందూ ధర్మాన్ని ఆచరించే భక్తులకు కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టాడన్న విషయాన్ని మనం స్పష్టంగా చూసాం. ఇప్పుడు దేవాలయాల మీద పూర్తిగా గౌరవం లేని వ్యక్తులందరినీ, అంటే వేరే మతానికి చెందిన వాళ్ళు, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఎగ్జాంపులే తీసుకుంటే, ఒకప్పుడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఒట్టి రాయి బొమ్మ ఉంది అని చెప్పినటువంటి కరుణాకర్ రెడ్డిని దానికి చైర్మన్ గా చేయడం అంటే అసలు ఆ తిరుమల అది ఒకటే కాదండి, రాష్ట్రంలో చాలా ఆలయాలకి ఆ దేవుడి మీద కనీసం గొప్పలు కదా వీళ్ళు, వీళ్లకు అంటే ఆ దేవుడి మీద కనీసం భక్తి లేని వాళ్ళని ఆ టెంపుల్ కు చైర్మన్ గా చేస్తే అక్కడ ఏం జరుగుతుందో మనకందరికీ తెలిసిందే. పోనీ అక్కడ అపచారాలు జరుగుతూ ఉంటే కూడా మనకందరికీ తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భక్తులు వేసినటువంటి హుండీలో వేసినటువంటి బంగారం, అది పెద్ద మొత్తంలో బంగారం ఉంది అక్కడ. ఆ బంగారాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అంతెందుకు 67 ఎకరాల తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూమిని అమ్మేయాలని ప్రయత్నం చేసినప్పుడు పెద్ద ఎత్తున హిందూ సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తే ఆపేసింది నిజం కాదా అని అడుగుతా ఉన్నాను. అంతేందుకు భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయి రూపాయి హుండీలో వేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు జమ అయ్యి దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే దాని ద్వారా వచ్చే వడ్డీతో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే కార్యక్రమాలు కానీ, ధార్మిక కార్యక్రమాలు కానీ ఇవన్నీ జరుగుతాయి. ఆ పెద్ద మొత్తంలో డబ్బుల్ని తీసుకొని స్టేట్ ఫైనాన్షియల్ కన్సాలిడేషన్ అనే ఒక పేరు మీద ఒక సంస్థను ఏర్పాటు చేసి, మీకు కావాల్సింది డబ్బే, ఆ డబ్బుకు వడ్డీయే కదా, ఆ డబ్బు ఏదో స్టేట్ గవర్నమెంటే పే చేస్తుంది అని ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే దాని మీద కోర్టుకు వెళ్ళడం, ఆర్బీఐ కూడా ఇలా చేయడానికి అవకాశం లేదు అని చెప్పడం ద్వారా ఆ డబ్బులు ఆగిపోయి మళ్ళీ కాపాడుకోవడం నిజం కాదా?
అందుకు కొండ మీద మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకునే డిబేట్లలో సాక్షాత్తు తిరుమల కొండ మీదనే అన్య మతస్థ ప్రచారాలకు సంబంధించిన వీడియోలు రావడం, టికెట్లు ఆర్టీసీ బస్సుకు సంబంధించిన, అంటే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సందర్భంలో టికెట్ ఇస్తారు కదా ఆర్టీసీ బస్సులో టికెట్ ఇస్తే ఆ టికెట్ వెనకాల కూడా అన్యమతానికి సంబంధించినటువంటి ప్రచారం చూపించడం, అది మేము చూసుకోలేదు అని చెప్పడం, తర్వాత పైన వీడియోలు రిలీజ్ చేయడం, తిరుమల కొండ మీద అన్యమతస్థులకు సంబంధించిన వీడియోలు రిలీజ్ చేయడం, ఇవన్నీ నిజం కాదా? అంతెందుకు వీళ్ళు కల్తీ, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, సాక్షాత్తు మనం అత్యంత పరమ పవిత్రంగా భావించేటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉంటదని మనం జన్మలో ఎప్పుడన్నా ఊహించినామా? ఏ భక్తుడైనా ఊహించినాడా? పలుసార్లు భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాల కాలంలో చెప్పింది క్వాలిటీ దెబ్బతిన్నది, లడ్డూ క్వాలిటీ దెబ్బతింటుంది, దాంట్లో ఉండట్లేదు, ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా పట్టించుకోలేదు. చివరికి మనకు తెలిసింది ఏంటంటే కల్తీ నవ్వు, అంటే జంతువుల కొవ్వు కలిపినటువంటి ఆ నెయ్యిని దాంట్లో వాడినారని తెలిసినప్పుడు హిందూ భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతిని ఉంటాయో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇవన్నీ చేసింది ఆయన కాదా అని